ముందుగా అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఈ మధ్య జరిగిన కొన్ని సంఘటనలను దృష్టిలో పెట్టుకొని ఈ వీడియో తీయడం జరిగింది. అయితే ఈ వీడియోలో వచ్చే మాటలు, సన్నివేశాలు ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఉంటే క్షమించండి. ఇది కేవలం వీడియో కోసం చేశాం. వీడియోని చివరిదాకా చూడండి, ఒక మంచి మెసేజ్ ఉంటుంది. అందరు చనిపోయినాక దీంట్లోకి వస్తే మనం చనిపోయినకనే దీంట్లోకి వస్తున్నాం. అట్లున్నది మన పరిస్థితి. ఏం చేస్తాం? పదండి. మనం చావాలంటే నేను ఒక ప్లాన్ చెప్తాను. ఏంట్రా ప్లాన్? చచ్చిపోవాలి. ఇదో ప్లాన్ ఆరా చచ్చిపోనికనే వచ్చింది. ప్లానింగ్ ఏముందిరా, ఎట్లా లాగా తెచ్చుకోరు. నాకు వచ్చిన కష్టం ఎవరికి రాకూడదురా. కోసమేనా నీకు వచ్చింది? నాకు వచ్చిన బాధలు నువ్వు అనుభవిస్తే తెలుస్తుందిరా. బాధలా? అంత బాధలు నీకేం వచ్చినాయి? ఇంకేం బాధలు? పెళ్లి చేసుకున్నాక పెళ్ళంతో నా కష్టాలు. పిల్లంతా ఏం బాధలు మామ. ఇంకేం బాధలు రా. మీరు మందానికే మస్తు సార్లు పిలుస్తారు. హాలిడే వస్తే పిలుస్తారు, పండుగ వస్తే పిలుస్తారు, పాపం వస్తే పిలుస్తారు, సండే వస్తే పిలుస్తారు. నేనేమో రాను. అయితే రావు. పెళ్ళంతో నా కష్టాలు. పెళ్లి కాకపోతే మస్తు సార్లు వస్తుంది. పెళ్ళి అయినాక నన్ను తాడు పెట్టి కట్టేసినట్లా చేసింది. పెళ్లి చేసుకుని కష్టం ఉంటాయా? ఇప్పుడు పెళ్లి చేసుకోమని అనుకుంటున్నా, నువ్వు అట్లా మాట్లాడుతున్నావు. పెళ్లి చేసుకుని అట్లే ఉంటుంది మామ. అది ఉన్న పిల్ల మొత్తం దొబ్బుతుంది. నిజం మామ, నా వాళ్ళు ఇప్పుడే అక్కవన్నీ ఆడుతుంది. నా పెళ్ళి అయితే ఇట్లుంటుంది నాకు ఫస్ట్ తెలియదు నాకు. మరి అందుకేనారా నువ్వు కూడా మాతో పాటు వచ్చేస్తా అంటున్నావు? వచ్చేస్తా, నాకు కూడా ఉండాలనిపిస్తలేదు. మరి నీకేమైందిరా? వీనికంటే వీని లవర్ ప్రాబ్లం అయింది, ఈయనకంటే నా భార్య ప్రాబ్లం అయింది. మరి నీ సంగతి ఏందిరా? ఆ రోజు నువ్వు 2 times ఫోన్ చేసినావు చూడు. ఎప్పుడురా? ఆ రోజు చేసినప్పుడే మా ఆవిడ కూడా ఫోన్ చేసింది. అప్పుడు ఏమైందంటే 2 times చేసినప్పుడు బిజీ వచ్చింది ఫోన్. అప్పుడు చేయడం వల్ల మా ఆవిడకు డౌట్ వచ్చింది. దానివల్ల మాకు దమ్ చేసినట్టు లేదు, సరిగా మాట్లాడలేదు, దమ్మ ఖరాబ్ చేసింది. అసలు ఉండాలనిపిస్తలేదు మామ. అరే నేను చేసిన చెప్పకూడదారా? ఎన్నిసార్లు చెప్పినా వినట్లేదు మామ. ప్రతిసారి డౌట్ పడుతుంది. ఎన్నిసార్లు చెప్పమంటారు చెప్పండి. మొత్తానికి నేను అపార్థం చేసుకున్నది ఎవరితో మాట్లాడుతుంది చెప్పేసి. అదే మామ జరిగేది. ఎన్నిసార్లు చెప్పినా అపార్థం చేసుకుంటుంది. ఇట్లా చేస్తారు రా నాయన. ఆడలకు దిమాక్ లేదు, కోడి దిమాక్ ఉంది అంటారు, కానీ అది నిజమని ఒకసారి నిరూపించుకోవచ్చు. ఏం చేస్తాం మరి? అదే కదా, ఇప్పుడు ఎన్నిసార్లు చెప్పి అసలు దమ ఖరాబ్ అవుతుంది. దీనికి కూడా సరిగా తినట్లేదు ఇంట్లో. అయితే నీకేమైందిరా? అరే నా గురించి ఏం చెప్పమంటా మామ. ఒకసారి ఒక లేడీస్ రాంగ్ నెంబర్కి వెళ్ళి నా ఫోన్కి ఫోన్ చేసింది. ఆ టైంలో మా భార్య లేపింది. నాకు తెలియకుండా వేరే ఆమెతో మాట్లాడుతున్నామని చెప్పేసి నన్ను అపార్థం చేసుకున్నాను అమ్మా. నేను ఎన్నిసార్లు చెప్పిన అది రాంగ్ నెంబరు, నేను మాట్లాడట్లేదు వేరే ఆమెతో అని చెప్పేసి మసాసులు చేసి చెప్పిన, ట్రై చేసిన, ఆల్రెడీ ప్రామిస్ కూడా చేసిన. ఇంకంతా చెప్పినా కూడా నా మీద నమ్మకం లేనప్పుడు ఇంకా నేను ఉండేం లాభం అమ్మ. అందుకోసమే చచ్చిపోవాలనుకుంటాను నేను. పోదాం పాండ్రా, వెళ్ళి చద్దాం పాండి. సరే, గుట్టెక్కి సత్తం పండి. ఏంది మామ? గుట్టెక్కితే సస్తామా? గుట్టెక్కితే సాగం రా. గుట్టెక్కి గుట్ట మీదకి దుంకితే చచ్చిపోతాం. అవును, ఫోన్ పాండి. మొత్తం నేను సర్దం పాండి అయితే. అరే ఆగండి రా, మా బాబు ఫోన్ చేస్తుండు. చివరిసారిగా మాట్లాడి చనిపోదామండి. హలో చెప్పేట.
హలో నాన్న, ఎక్కడున్నావు? త్వరగా రా నాన్న. అందరి ఇండ్లలో సంక్రాంతి పండుగ జరుగుతుంది, మన ఇంట్లో ఎందుకు నాన్న సంక్రాంతి పండుగ జరగట్లేదు? త్వరగా రా నాన్న, సంక్రాంతి పండుగ జరుపుకుందాం. సరే నాయన, ఇస్తున్నాలే, సంక్రాంతి పండుగ చేసుకుందాం. అరే, మనం చనిపోతే మన పిల్లల పరిస్థితి ఏంట్రా? అనాథలు ఎవరు? అవును మామ, మనం మన భార్యలతో వచ్చిన లొల్లి వల్ల మనం చనిపోవాలని ఆలోచించినాం, కానీ మనం చనిపోతే మన పిల్లలు ఆగమవుతారని చెప్పేసి, అనాథలు అవుతారని చెప్పేసి ఆలోచించలేదు మామ. సమీ, నిజమమ్మా. మనం వెళ్ళి మన మన భార్యలు మార్చుకొని మన తప్పుల్ని సరిదిద్దుకొని వాళ్ళతో బ్రతుకు గడుపుదాం. కరెక్టే, పదండి. నిజమే చిన్న చిన్న తప్పుల వల్ల మనం లైఫ్ పాడు చేసుకోకూడదు మామ. నిజమేమమ్మా. మన కోసం కాకపోయినా మన పిల్లల కోసమైనా మనం బతకాలి. అవును మామ, నువ్వు కూడా రా. ఇది కాకపోతే ఇంకోటి, లవర్లు మస్తు దొరుకుతారు, లైఫ్ మస్తు ఉంది. ఉన్న చిన్న లైఫ్ని పాడు చేసుకోక మామ. మరి మనలాగా చిల్లరగా ఆలోచించి లైఫ్ని నాశనం చేసుకుంటారు ఎంతో మంది ఉంటారు, వాళ్ళకు కూడా తెలిసేటట్టు ఇప్పుడు ఇప్పుడు వెళ్ళి మనం సంక్రాంతి పండుగ చేసుకుందాం. అవునరా, పదండి. హ్యాపీగా సంక్రాంతి. భార్యాభర్తల మధ్య జరిగిన చిన్న చిన్న గొడవల వల్ల అతిగా ఆవేశానికి పోయి కొందరు ప్రాణాలు కోల్పోతుంటారు. అలా చనిపోవాలనుకున్న వాళ్ళు ఒక్క క్షణం మీ పిల్లలు, మీ కుటుంబం గురించి ఆలోచించండి. మీరు లేని జీవితం వాళ్ళకు ఎంత ఘోరంగా ఉంటుందో ఆలోచించండి. భార్యాభర్తల మధ్య గొడవలు రావడం సహజం, వాటిని సర్దుకొని పోవడమే గొప్ప సంసారం ఉంటారు. కొందరు ఈ మధ్య కుటుంబ సమస్యలతో చిన్న చిన్న వాటికే ప్రాణాలు కోల్పోతున్నారు. అలాంటి వారి కోసమే నా ఈ షార్ట్ ఫిలిం.